చూపిస్తా మేలు తమాషా అంటావా నీకు బాగుందా నీకు బాగుంటా మేలు తమాషా అంటావా ఏం మాట్లాడతావు బందర్ నవ్వుతాడా చట్టం అంటే ఎగుతాడా వెయ్యి లేదా ఇష్టం వచ్చి చట్టం మీ చేతిలో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తాడా రావట్లేదు అరెస్ట్ చేస్తారా అరే అబద్ధం ఆడుతున్నా సిసిబుడి ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాట్లాడు చూడక్కర్లా ఎవరికి మీకు ఎటకారంగా ఉంది అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది మీరు చూపించరా మీరు చెప్తే మేము చూపించరా వేరే మీ ఇష్టం తమాషా అంటారా ఎవరు మాడింది నలుగులో చెప్పిన మాట నలుగులో చెప్పిన మాట ఎవరు తెలుసండి చేయండి ఊరేస్తారేమో అంతేనా నువ్వు ఎంతరండి నీ చాప ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు ఏం ఊరేస్తావేంటి ఏం చేయగలవంట ఉరేయగలవా వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతావు అంత మీరు చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలవు అంత మీరు చేయగలిగేదా మనకి ధర్నా కేసు వచ్చిన దాంట్లో పార్టీ వన్ నోటీస్ కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని వచ్చేసి పోటీ పెడతారు సార్ మాకు ఉన్నది అది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి మొత్తం తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మార్షల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటారా సార్ అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పిన మాట అయిపోయిందండి 4 times వచ్చా నేను రాలేదని మీరంటే అంటారు పార్టీ నోటీస్ కంప్లైంట్ చేయలేదని నిన్న ఎవరికి ఆధార్ కార్డు కానీ ఫోటో కనిపోద్దని వాయిస్ ప్రిపేర్ చేశారండి ఆయన దాని మీద అతను అసలు ఫోటో పెట్టడం దయచేసి మీరు ఏమంటే ముట్టడలాగా రావడం బాగుంది పెళ్ళుంటే తీసుకొచ్చారు ఎందుకు తీసుకో రమ్మంటే వచ్చాడు నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు మా ఆయన పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వాళ్ళంటే అంటే వచ్చాము ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నారంటే నా బ్యాచ్ ఇంకా ఎస్ఐ ఉన్నాడు మీరేమన్నా మాట్లాడుతున్నారు కానీ మాకు తెలియదు అట్లాంటిది మేమేమో మాకు ప్రభాకర్ రావు అంటే విపరీతమైన గౌరవం మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే చూపిస్తా మేలు తమాషా అంటావా నీకు బాగుందా నీకు బాగుంటా మేలు తమాషా అంటావా ఏం మాట్లాడతావు బందర్ నవ్వుతాడా చట్టం అంటే ఎగుతాడా వెయ్యి లేదా ఇష్టం వచ్చి చట్టం మీ చేతిలో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తాడా రావట్లేదు అరెస్ట్ చేస్తారా అరే అబద్ధం ఆడుతున్నా సిసిబుడి ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాట్లాడు చూడక్కర్లా ఎవరికి మీకు ఎటకారంగా ఉంది అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది మీరు చూపించరా మీరు చెప్తే మేము చూపించరా వేరే మీ ఇష్టం తమాషా అంటారా ఎవరు మాడింది నలుగులో చెప్పిన మాట నలుగులో చెప్పిన మాట ఎవరు తెలుసండి చేయండి ఊరేస్తారేమో అంతేనా నువ్వు ఎంతరండి నీ చాప ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు ఏం ఊరేస్తావేంటి ఏం చేయగలవంట ఉరేయగలవా వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతావు అంత మీరు చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలవు అంత మీరు చేయగలిగేదా మనకి ధర్నా కేసు వచ్చిన దాంట్లో
పార్టీ వన్ నోటీస్ కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు పెడతారు. సార్ మాకున్నది అది. నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా, స్టేషన్ ఎవరు లేరండి, మొత్తం నోటీస్ తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా, స్టేషన్ ఎవరు లేరండి, స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మార్చల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా, నేను అందరు కలిపి తీసుకుంటారా సార్, అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పిన మాట అయిపోయిందండి. 4 times వచ్చా, నేను రాలేదని మీరంటే అంటారు. పార్టీ వన్ నోటీస్ అని కంప్లైంట్ చేయలేదని ప్లస్ నిన్న ఎవరికి పోలీసులు సాధించినప్పుడు ఆధార్ కార్డు కానీ ఫోటో కనుకొద్దని వాయిస్ కూడా ప్రిపేర్ చేశారండి ఆయన. దాని మీద అతను అరెస్ట్ కోర్టు పెట్టడం దయచేసి మీరు ఏమంటే కోర్టులో మిగతా వాళ్ళందరినీ అందరూ స్టేషన్కి వెళ్ళి ముట్టడలాగా రావడం బాగుంది. మ్యాంగోడ్ పెళ్లి ఉంటే తీసుకొచ్చారు, ఎందుకు తీసుకో రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్లు మా ఆయన్ని పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాము. ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నారంటే ఎవరికి ఆయనే నా బ్యాచ్ ఇంకా ఎస్ఐ ఉన్నాడు, మీరేమన్నా మాట్లాడుతున్నారు కానీ మాకు తెలియదు అట్లాంటిది. మాకు ప్రభాకర్ రావు అంటే విపరీతమైన గౌరవం, మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే. తమాషా అంటావా? ఏమంటావు? వెయ్యలేదా? చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? అదే అబద్ధం ఆడుతున్నా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు చూడక్కర్లా. ఎవరికి మీకు ఎటకారంగా ఉంది, అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది. చూపిస్తా మేలు తమాషా అంటావా? మేలు తమాషా అంటావా? ఏమంటావు? వెయ్యలేదా? చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? అదే అబద్ధం ఆడుతున్నా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు చూడక్కర్లా. ఎవరికి మీకు ఎటకారంగా ఉంది, అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది.